ఆధార్‌తో లింకప్. ఇంతకుముందు కూడా ఆధార్‌తోనే కదా లింకప్ అయింది వాళ్ళయి అవును. సేమ్ సంక్షేమ అదే పథకాలు. కదా! అవును. ఇప్పుడు ఆధార్‌తో లింకప్ నాకనిపిస్తున్నది ఏంటంటే సంథింగ్ వీళ్ళేదో అమౌంట్ ఏదో లెక్క పెట్టారట. నెలకి 10,000 రూపాయల జీతం వచ్చేలోపు వాళ్ళకి వర్తిస్తదన్ను ఏదో పెడుతున్నారట. ఒక మినిమమ్ అమౌంట్. నెలకి 10,000 రూపాయల లోపు జీతం అంటే ఆదాయం అంటే బ్యాంక్ అకౌంట్ల పరంగా అయితే ఏ పేదోడికి రాదు. అవునా? బ్యాంకుల పరంగా అయితే ఎవరు మనం వేస్తామా? కూలికి ఇచ్చేటప్పుడు చేతికే కదా ఇచ్చేది. వాళ్ళ దాంట్లో ప్రాబ్లం లేదు, వాళ్ళందరికీ వచ్చేస్తుంది. కానీ దాదాపు 60-70 లక్షల మందికి పోతుంది. ఈ 60-70 లక్షల మంది మధ్యతరగతి. మధ్యతరగతిని కూడా పేదల జాబితాలో వేసి వాళ్ళకి 15,000 జీతం వస్తుంది కొంతమందికి, కొంతమందికి 25,000 వస్తుంది. మినిమం 15,000 అనేది కామన్ అయిపోయింది. అకౌంట్లో పడతాయి. భార్య కూడా జాబ్ చేస్తుంటే ఆవిడకు 10-15,000 వస్తుంది. ఇప్పుడు ఆధార్‌లో ఎవరిది లింకప్ చేస్తారు? ఇప్పుడు ప్రతి బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ లింక్ అయ్యే ఉంటుంది ఖచ్చితంగా. నేను అనేది ఎవరు అప్లై చేయాలి? భార్య అప్లై చేయాలా, భర్త అప్లై చేయాలా? ఇద్దరిది కలిపి ఆధార్ అన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అకౌంట్లో ఒక 4 లక్షలు ఉంది, వాళ్ళు అనర్హులు అవుతారా? మనం ఇంతవరకు అది చెప్పలేదు కదా. ఇప్పుడు వీళ్ళకే ఇస్తామని చెప్పలేదు కదా. ఇప్పుడు పేదరికం దిగువన ఉన్నటువంటి వాళ్ళు, పేదరికం దిగువకి ఎవరు సర్టిఫికెట్? బ్యాంక్ అకౌంటా, వైట్ రేషన్ కార్డా? యాజ్ పర్ నామ్స్ అయితే వైట్ రేషన్ కార్డు.